హలో అండి. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? ఎటువంటి విషయాల గురించి అనవసరమైన ఆందోళన పడొద్దండి. దిగులు పెట్టుకోవద్దు. ఓకేనా? ఎందుకంటే ప్రతీదీ దేవుడికి తగిన సమయం అనేది మనం ఇవ్వాలండి. ఒక సమయాన్ని మనం దేవుడికి మన లైఫ్‌లో కూడా ఒక అవకాశాన్ని దేవుడికివ్వాలి. ఓకేనా? సో, అప్పుడే దేవుడు తన సమయాన్ని మన జీవితాల్లో జరిగించడానికి ఒక అవకాశం ఉంటుంది. ఓకేనా? అంతేకాని దేవుడికి మనం అవకాశం ఇవ్వకుండా బలవంతంగా దేవుడి నుంచి రాబట్టుకోవడానికి మనము చాలా ప్రయత్నాలు, ప్రార్థనలు, ఉపవాసాలుండి బెంగతోటి బ్లాక్‌మెయిల్స్ చేస్తూ సో, దేవుడి నుంచి బలవంతంగా ఏదైనా లాక్కుంటే అది దాని వలన మనము ఖచ్చితంగా బాధను, నిట్టూర్పును ఎదుర్కోవాల్సొస్తుంది. ఓకేనండి. సో, కాబట్టి ఒక విషయం ఏదైనా మన జీవితంలో జరగడం లేదు, ఏదైనా ఒక బాధ మనల్ని విడిచిపెట్టట్లేదు, ఒక సమస్యను మనము ఇంతవరకు తీర్చుకోలేకపోయాము, ఒక సమస్య నా నుంచి ఎప్పటికి దూరం అవ్వలేదు, ఇంతకాలం నుంచి నేను ప్రేయర్ చేస్తున్నాను, చర్చ్‌కి వెళ్తున్నాను, మీటింగ్స్ అటెండ్ అవుతున్నాను అని అనుకుంటూ ఉంటాం కదండీ! కానీ దేవుడు కూడా ఆ టైంలో మనల్ని చూస్తూనే ఉంటారు కదా! సో, ఆ టైంలో దేవుడు కూడా ఎట్లా ఉండవచ్చు. ఒక్కవేళ దేవుడు మనల్ని చూస్తూ ఈ సమస్యని ఇంకా పరిష్కరించలేకపోతుంది అనని ఒక్కొక్క వైపు ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఈ సమస్య రావడం బట్టి మనము ఏం పాఠము నేర్చుకున్నాము అనేది కూడా ఎదురు చూస్తూ ఉంటారు కదండీ! సో, ఎప్పుడు కూడా మనకి ఒకటి ఏదైనా ప్రాబ్లమ్ అయినా, అనారోగ్యమైన ఎదురైనప్పుడు మనం ఖచ్చితంగా దాని నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా అంటే చాలా ఉంటాయి. ఓకేనండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అనంటే, ఒక బిజినెస్‌లో మనము చాలా మనీని ఇన్వెస్ట్ చేస్తాము, చాలా టైంని ఇన్వెస్ట్ చేస్తాము, చాలా మంది దగ్గర మనము కనుక్కుంటాం కదా! సో, ఒక బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నామనంటే దాని గురించిన అవగాహన కోసం మనకి లేనప్పుడు చాలా మంది దగ్గర ఎంక్వైరీస్ చేస్తాము, చాలా గమనిస్తాము, చాలా టైం అంటే చాలా టైం స్పెండ్ చేస్తామండి. ఏది బిజినెస్ ఇంకా స్టార్ట్ చేయకముందే. తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా మన టైంని, ధనాన్ని ఇన్వెస్ట్‌మెంట్స్ రూపంలో చాలా అంటే చాలా ఆ కాన్సంట్రేషన్ అంతా పెడతాం కదండీ! సో, అట్లా కాన్సంట్రేషన్ మొత్తము మన టైము, ధనాన్ని మొత్తం కూడా ఆ బిజినెస్ మీద మాత్రమే ఉంచుతున్నప్పుడు ఖచ్చితంగా మనకు దాని నుంచి ఒక దెబ్బ ఎదురవుతుంది. ఎవరైనా ఇప్పుడు బిజినెస్‌లో మంచి సక్సెస్‌ఫుల్ అయిన వాళ్ళని మనం అడిగితే ప్రతి పర్సన్ కూడా చెప్పేది, చిన్న వాళ్ళైనా కూడా, పెద్ద బిజినెస్ వాళ్ళైనా కూడా చెప్పేదేంటి అండి, బిజినెస్ అన్నాక ఒడిదుడుకులు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అంటారు కదా! సో, అప్పున్నప్పుడు అంతా బాగానే ఉన్నప్పుడు బానే ఉంటుంది. అప్పుడు ఎక్కువ మంది కూడా మనం షేర్ చేసుకునేంత టైం ఉండదు. అందరితో మనము హ్యాపీని షేర్ చేసుకోవడానికి కూడా భయపడతాము. కానీ ఒక్కసారి డౌన్‌ఫాల్ మనం చూసాము అనంటే మాత్రం చాలా అంటే చాలా కృంగిపోతాం కదండీ! సో, దాని నుంచి ఎలా బయటకు రావాలో తెలియక చాలా వరకు కూడా మనము ఆ సగంలోనే ఆపేస్తాము చాలా టైమ్స్. అండ్ లేకపోతే కూరుకుపోతూ ఉంటాము మొండిగా వెళ్ళి. లేకపోతే ఎన్నో అనారోగ్యాలు, మెంటల్ టెన్షన్స్ అన్నిటిని కూడా మనం కొని తెచ్చుకుంటాం కదండీ! సో, ఇటువంటి మనము ఎదుర్కొన్నప్పుడు మనం చేయవలసింది ఖచ్చితంగా మనం ఏదైనా డౌన్‌ఫాల్ చూసాము అని అన్నప్పుడు దాని నుంచి గుణపాఠాన్ని మనం నేర్చుకోగలగాలి. ఎందుకంటే దేవుడికి మనం దానికి సంబంధించిన లెక్కను మనం అప్పచెప్పవాలండి. ఓకేనా? సో, దేవా నా జీవితంలో నేనిలా స్టార్ట్ చేశాను. ఒకవేళ నీ చిత్తం ఉందా లేదా? నా మనీ, నా టైంని మొత్తం ఇట్లా ఇన్వెస్ట్ చేశాను. సో, ఒకవేళ నా తప్పు ఉండుంటే క్షమించండి. అండ్ అలాగనే ఇక ముందు నన్ను నడిపించండి అని అడిగితే ఖచ్చితంగా దేవుడు మన బిజినెస్‌లో ఆయన జస్ట్ ఒక చూపు, ఒక హస్తాన్ని, ఆయన దీవెనలు, ఆశీర్వాదాలు మన మీద ఉంచితే ఎలా ఉంటుందో నేను చెప్పనక్కర్లేదు కదండీ! సో, కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని, ప్రణాళికను, ఆయన ఆశీర్వాదాలను మనం ఎప్పుడూ కూడా మనం ఏ పని చేస్తున్నా కూడా దాటి మీద ఉండేలాగన మనం మొదటిగా మన కాన్సంట్రేషన్‌ని అక్కడ కేంద్రీకరించాలి. ఓకేనా? సో, ఏదైనా ఒక పని స్టార్ట్ చేయకముందు దేవుడిని అడుగుదాము. ఆయన చిత్తంలో అది ఉన్నదా లేదా అని తెలుసుకుందాము. ఒకవేళ మనం స్టార్ట్ చేసేసి ఉంటే కనీసం మనం ఈ రోజు నుంచైనా దేవుడు చెప్తుంటారు కదా! సో, ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళని త్రోసివేసే దేవుడైతే కాదు. ఇంకా రానివ్వండి అని అంటారు. సో, ఏమాత్రం ఆలస్యం అయితే అవ్వలేదండి. ఇప్పటికైనా కూడా మనం దేవుని దగ్గర నిలబడి ఖచ్చితంగా నీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి అనని ఆయనను పట్టుకొని బ్రతిమలాడి వేడుకుంటే ఖచ్చితంగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తారు. ఓకేనా? అదే నీ యొక్కలో ఉన్న ఆ అనారోగ్యమైన, నీలో ఉన్న అప్పుల బాధలైనా, మన ముందు ఉన్న సమాధానం లేని పరిస్థితులైనా, ఏ విషయమైనా కూడా. ఓకేనా? ఇవాళ మనం మార్కు సువార్త 11వ అధ్యాయము చదువుకోబోతున్నామండి.
వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్షెమెషు బేతనియ అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. దేవుడి వాక్యం ఇంతటితో దీవించును గాక. ఆమెన్. మహాపరిశుద్ధుడైన దేవ యేసయ్యానికి వాళ్ళ స్తుతులు స్తోత్రములు తండ్రి. సమయంలో సజీవ లెక్కల్లో మంచి ఆరోగ్యంతో ఉంచినందుకు నీకు వందనాలు యేసయ్య. చదవబడిన నీ వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి హృదయంలో కూడా నాటబడి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎవరి కుటుంబంలో అయితే చీకటందుగా శక్తులు రాజమేలుతూ అనారోగ్యము, అప్పులు, బాధలు తండ్రి, టెన్షన్స్తో ఉన్న వారందరినీ ప్రభా నీ నామంలో గుర్తు తెచ్చుకోమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. నైనా ప్రభా అడిగిన ప్రతి వారికి దయచేసే దేవుడు, ఇష్టంగా ఇచ్చే దేవుడు తండ్రి. ప్రభా నీ నామాన్ని బట్టి మేము అడుగుతున్నాం తండ్రి. ఆరోగ్యంగా ఉన్న వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. అప్పుల సమస్యల నుంచి నైనా తండ్రి విడుదలను దయచేయండి, విముక్తిని దయచేయండి, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ని రిలీజ్ చేయండి, శాంతిని, సమాధానాన్ని గృహాలలో సమృద్ధిగా దయచేయండి ప్రభా. అనారోగ్యాల మీద నా ప్రభా నీ హస్తాన్ని ఉంచి నా ప్రభా డాక్టర్స్ వలన కూడా సాధ్యం కాని విధంగా నా ప్రభా నాయన నీవే నాయన స్వస్థపరచమని ప్రభా ప్రార్థిస్తూ, డాక్టర్స్ని కూడా ఆశ్చర్యపడే రీతిగా ప్రభా నీ కార్యం జరిగించమని దేవా ప్రార్థిస్తూ నన్ను వేడుకుంటున్నాం యేసయ్య. తండ్రి నీ కార్యాలు నాయన తండ్రి మా జీవితాలలో ఎన్నో చూసిన వాళ్ళంగా తండ్రి మా విశ్వాసాలను మూట కట్టుకొని ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనకు నీవు జవాబు దయచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా నానా ప్రభా ఇంతవరకు నీ చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన త్వరలో రానున్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. బై బాయ్.